ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాటను రద్దు చేసి సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాకులను అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో 5 రోజుల రిలే నిరాహార దీక్షను చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు రామడుగు లక్ష్మణ్, అక్బర్ అలీ, శైలేంద్ర సత్యనారాయణలు మాట్లాడుతూ తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నట్లు వారు ఆరోపించారు. ఇటు దీక్షలలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ నిరంకుశ విధానాన్ని తరిమికొట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలానే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సింగరేణికి రావాల్సిన బొగ్గు బ్లాకులను వేలంపాటలో రద్దు చేసి నేరుగా సంస్థకే కేటాయించాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో నిరసన దీక్షలను మరింత ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. పాటలు వెంటనే ఐక్యత, మా బొగ్గు గనులు మాకే, మాకు ఐక్యత, కార్మికుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్. బొగ్గు బావుల వేలం పాటను కేంద్ర ప్రభుత్వం అందరికీ జిందాబాద్ జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, బొగ్గు గనుల వెనుకల ఐక్యత, కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5 నుండి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో 5 తారీఖు రోజు అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ముట్టడి చేసి కలెక్టర్ గారికి వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నుండి 13వ తారీఖు వరకు కూడా సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మందమరి డివిజన్, మందమరి జీఎం ఆఫీస్ వద్ద మరి ఈరోజు ఏఐటిసి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే ఆపాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు యువకులు, విద్యార్థులు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఇలా మన తెలంగాణ సంపద, మన వనరులు మనకే కావాలని చెప్పి ఇలా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే, ఇలా పాలకులు ఇలా సింగరేణి మీద పెత్తనం చేస్తూ ఇలా సింగరేణి ఇలా భవిష్యత్తు ఉన్నటువంటి ఈ దేశానికే వెలుగునిస్తున్నటువంటి ఈ సింగరేణిని లేకుండా చేయాలన్నటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మరి తెలంగాణ బిడ్డ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికైనా ఈ యొక్క బొగ్గు బ్లాకులను సింగరేణికే సంబంధించి సింగరేణికే కేటాయించాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. రాబోయేటువంటి రోజులలో రాజకీయ పార్టీలను మరి కార్మిక సంఘాలను కలుపుకొని ఏఐటిసి గుర్తింపు సంఘంగా పెద్దన్న పాత్ర పోషిస్తూ సింగరేణి వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా వెనుకాడమని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎంఎండిఆర్ఏ అనే నల్ల చట్టం ద్వారా మరి సింగరేణి బొగ్గు బ్లాకులు కూడా అమ్మివేయడం జరుగుతుంది. మరి ఉన్న ఏకైక వనరును ప్రైవేటీకరణ చేస్తే అది ప్రైవేట్ కాకపోతే ఏమైంది? మన బొగ్గు బ్లాకులు గవర్నమెంటే నడిపిస్తుంది పక్క చెప్పేస్తూ కొత్త బ్లాకులు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే రానున్న రోజులలో సింగరేణి భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు 25-30 సంవత్సరాలు కార్మికులు ఉద్యోగం చేయాల్సిన వాళ్ళ భవిష్యత్తు ఏంటిది? కాబట్టి ఏదైతే మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా గతంలో వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు దాన్ని ఏం సరి అయిన వాయిస్ లేదు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి టెండర్ల దగ్గరకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ అనుకుంటే ఆ నల్ల చట్టాన్ని ఇక్కడే హైదరాబాద్ లో వేలం వేస్తూ సింగరేణి కార్మికులకు సవాలు విసరడం జరిగింది. మరి సింగరేణి కార్మికులకు తెలుసు పోరాటాల ద్వారా ఏ రకంగా సాధించుకోవాలని చెప్పేసి ఆ సవాలును తిప్పికొడుతూ ఈ రోజు పోరాటాలు చేస్తూ గతంలో తెలంగాణ కోసం ఏదైతే ఉద్యమాలు చేసినామో సాయుధ పోరాటం గాని 36 రోజుల సమ్మె గాని అటువంటి పోరాటం చేసి సింగరేణి కాపాడుకుంటామని హెచ్చరిస్తూ వెంటనే ఈ బొగ్గు గనులు సింగరేణి కేటాయించాల్సింది డిమాండ్ చేస్తుంది.